నీకోసం ట్రాక్టర్ ఊరేగింపు పెట్టాను. ట్రాక్టర్ ఊరేగింపా? అది ఓడిపోయినందుక? బా 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 బా. అవునరా తమ్ముడు, నానమ్మ చెప్పినట్టు జరిగిపోయిన పోటీల్లో నీదే విజయం. జనాల దృష్టిలో ఓడిపోయి ఉండొచ్చు గాని మా దృష్టిలో మాత్రం నువ్వే గెలిచావురా. అద్గదే రే, మీ అక్కేం చెప్పింది అన్నావుగా, నా కోసం కాకపోయినా తన కోసమైనా మనం ట్రాక్టర్లో వెళ్ళాలి ఏంటి? అది కాదు నాన్న. తమ్ముడు, హ, ఈ ఒక్కసారి నా కోసం రారా, నా బంగారు తమ్ముడివి కదూ. సర్లే, నానమ్మ కోరిక ఎలాగూ తీర్చలేకపోయాను, కనీసం నీ కోరికైనా తీరుస్తాను. అలాగే వెళ్దాం, పద పద. ఏ చేతిలో కవరేటే? లడ్డూలు నాన్నా. జాతరలో ఒక అమ్మాయి కలిసింది. చదువుకున్న అమ్మాయి అయినా లడ్డూలు ఎంత బాగా చేసిందో తెలుసు. వంట కథ ఎలా ఉంటుందో తెలియని అమ్మాయి వంటల పోటీల్లో గెలవడం ఏంటి? వాళ్ళ నాన్నకో అమ్మకో వంట చేయడం వచ్చుంటుందిలే నాన్న, అందుకే చేయగలిగి ఉంటుంది. అదే అయ్యుంటుందిరా తమ్ముడు. ఇదిగో ఈ లడ్డూలు తినండి, తీసుకో. అమ్మా, ఈ లడ్డూ టేస్ట్ చూసావా? బా బా ఇది అచ్చం మన చిట్టం చేసినట్లేదు. బా బా. ఏంటి నాన్నమ్మ నువ్వనేది? లడ్డు మా చిట్టమ్మతో చేసినట్టుందా? బా అవునరా, మా చెల్లి కూడా అచ్చం ఇలాగే చేసేదిరా. నిజమా? ఇంతకీ అమ్మ ఎక్కడుందక్క? ఇంతకు ముందే వెళ్ళిపోయిందిరా తమ్ముడు. ఎందుకురా అట్ట అడిగావు? ఒకవేళ ఆ అమ్మాయి మా అత్త కూతురేమో అని. మీ అత్త కూతురా? మీ అత్త కూతురుందని కూడా తెలిసేటి? తెలుసు నాన్న. ఎవరు చెప్పారు? నువ్వే చెప్పావా? బాబా చెప్తో పనికి మాలిన దానివి. పిల్లల గతంలో జరిగిన విషయాల గురించి చెప్పొద్దంటే చెప్తున్నావా? బా బా బాబా బా. తప్పేముందిలేనన్నా, మా అత్త కూతురు అని నాకు తెలుసు గాని తను ఎలా ఉంటుందో ఎక్కడుంటుందో తెలియదు కదా. సర్లే, అత్త కూతురు గురించి ఆలోచించిన చాలు గాని వెళ్దాం పదండి. పదా. యావన్మంది ప్రజానికానికి తెలియజేయనిది ఏమనగా, అమావాస్య రోజున సూర్యాస్తమయం అయిన తర్వాత మన గ్రామంలో ఏ ఒక్కరూ ఊరి బయట తిరగకూడదన్నది మన గ్రామం కట్టుబాటు. కాబట్టి ప్రజలందరూ చీకటి పడకముందే మీరు మీ ఇళ్లలోకెళ్ళి భద్రంగా ఉండాలని గ్రామ పంచాయతీ తరఫున దండోరా వేస్తున్నామహో. పసుపులేటి మాధవ్కే, పసుపులేటి మాధవ్కే. ఏ బామ్మ, ఇందాక నన్ను కొట్టింది ఆ ట్రాక్టర్ మీద వెళ్ళేవాడే. పసుపులేటి మాధవ్కే, పసుపులేటి మాధవ్కే, పసుపులేటి మాధవ్కే, పసుపులేటి మాధవ్కే, పసుపులేటి మాధవ్కే, నా కొడుకు మాధవ్కే. అతనే నన్ను కొట్టింది? అవును బామ్మ. మళ్ళీ దొరక్కపోడా? అప్పుడు చెప్తాను.
ఏమైంది? ఏ ఆగు ఆగాగు. ఏంటమ్మా, ఎందుకు అందరూ భయపడి పరిగెడుతున్నారు? దండోరా వేసింది వినలేదా అమ్మా? ఈ ఊర్లో అమావాస్య రోజున 6 దాటాక ఇంట్లోనే ఉండాలమ్మా. పొరపాటున ఇంట్లోంచి ఎవరైనా బయటకు వస్తే ప్రాణాలు పోతాయమ్మా. మీరు పక్కూరోళ్ళు కాబట్టి మీకు తెలియదమ్మా. ఇంకా చూస్తున్నారేంటి? విన్నారు కదా అమ్మాయి ఏం చెప్పిందో. ఎక్కండి, డ్రైవర్ రా. ఎక్కు. మర్యాదగా మా బావకి క్షమాపణ చెప్పు, లేదంటే ఇక్కడి నుంచి ఒక్కడుగు కూడా ముందుకు వేయలేవు. కొట్టానంటే కోనసీమ అదిరిపోతుంది. ఏంటి భామా, దేని గురించి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు కాంతా. సిగ్గుపడకు బామా, నా గురించి ఆలోచిస్తున్నాను చెప్పు. నీ గురించి ఎందుకు ఆలోచిస్తాను? ఎందుకంటే హీరో లాంటి నన్ను విలన్ లాంటి ఆ మాధవ్ గారు కొట్టాడు కదా, అప్పుడు హీరోయిన్లా నువ్వే కదా నా గురించి ఆలోచించాల్సింది. కరెక్ట్ గా చెప్పేవారు అక్క. వీళ్ళిద్దరినే చూస్తుంటే జంట చూడముచ్చటగా ఉంది. శిలక గోరికలు చూసినట్టు ఉంది. ఆ అమ్మాయి గారు చక్కగానే ఉంటారండి. మీ అబ్బాయి గారే తోక తెగిన తొండలా ఉన్నారు. కరెక్ట్ గా చెప్పావు రంగమ్మ. నాన్న చూసావా, నన్ను పట్టుకొని తొండ అంటుంది అది. నీకు పొగరేమైనా ఎక్కిందా? పళ్ళు రాలిపోతాయి ఏమనుకుంటున్నావో. క్షమించండి అయ్యా, ఏదో గబుక్కన అనేసాను. సరే సరే, ఆయనకేం కావాలో చూడు. ఏయ్, వద్దు భామా, ఈ లడ్డూలకి చీమలు పట్టాయంట. ఏవే, నిన్ని లడ్డూలు తీయమని చెప్పాను కదా, ఎందుకు తీయలేదు? క్షమించండి అమ్మా, మర్చిపోయాను. భోజనాలు అయిపోయినాక తీసేస్తానమ్మా. సరే సరే, తిను. వాసనకి కడుపు నిండిపోయేలా ఉందక్క. అయితే వాసన చూసి వెళ్ళిపోండి. ఊరికే అన్న జోకు. మెయింది మెయింది. మేయండి అని పశువులు అంటారా? నేను అన్నది కూడా వాటినే కదా. రే తమ్ముడు, వీడికి రాను రాను నోరు ఎక్కువైపోతుందిరా. వీడి నోరు కుట్టేసేయాలి. అలాగే అక్క. ఫోన్లే నానమ్మా, బావ సంగతి తెలిసిందే కదా, ఏదో తమాషాగా అనుంటాడు. కానివ్వండి. ఏమే, లడ్డూలు అయిపోతే మళ్ళీ దొరకవు, ఇందులో కొన్ని నొక్కేద్దామా? అలాగేనయ్యా, నేను ఎలాగో దాయలేను, నువ్వే నొక్కేసి జేబులో పెట్టుకో. సూపర్. గదిలోకి వెళ్ళాక ఫుల్గా లాగించదు. ఈరోజు పండగే.
ఇదేంటిది లడ్డూలు జేబులో పెట్టగానే చెమలు కొడుతున్నట్టున్నాయి. అబ్బో అమ్మ అమ్మ ఏమైందయ్యా? ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? బాగైంది, మంచిగా అయినా చీమలు పట్టాయని చెప్పొచ్చు కదా. ఆ లడ్డూలు తీసేటప్పుడు మీరు చెప్పొచ్చు కదా. అది అది ఏమే అసలు మరిది ఆ లడ్డూలు జేబులో ఎందుకు పెట్టుకున్నాడు? అబ్బే అయ్యి ఈ లడ్డూలు కాదక్క, గుళ్ళ ఇచ్చిన లడ్డూలు తీసి ఇంట్లో పెట్టడం మర్చిపోయాడు. బహుశా వాటికి చీమలు పట్టుంటాయి. అలాగా? మీ సంగతులు నాకు తెలియకపోతే కదా నాయనమ్మా. తిండి దగ్గర కూడా కక్కుడితేనా? కాంతమ్మత, ఇందాక గుడి దగ్గర ఆ పంతులు గారు అమావాస్య రోజున సూర్యాస్తమయంలోగా అందరూ ఇంటికెళ్ళిపోండి అన్నాడు. ఎందుకన్నాడు? ఏమో నాకేం తెలుసు, వెళ్ళి ఆ పంతుల్నే అడగాల్సింది. నిజంగానే నీకు తెలీదా కాంతా? ఆ డప్పు కొట్టిన వాళ్ళు కూడా సాధ్యమైనంత త్వరగా ఇంటికి వెళ్ళిపోండి, ఒక్కరు కూడా ఇంటి నుంచి బయటికి రావద్దు అని ఎందుకు చెప్పారు? ఆ ఊళ్ళో ప్రతి అమావాస్యకి ఏం జరుగుతుంది? అమావాస్య పేరు చెప్పగానే ఆ ఊరి జనం ఎందుకలా గజగజ వణికిపోతున్నారు? నేను విన్నదాని ప్రకారం ఆ ఊళ్ళో ఉన్న రాజ్మహల్లో ప్రేతాత్మ ఉందంట. ప్రతి అమావాస్యకి ఆ ఆత్మ బయటకొచ్చి తిరుగుతూ ఉంటుందంట. నాన్నా, ఆ సమయంలో కాని ఆ ప్రేతాత్మ చూపు ఎవరి మీద పడినా, ఎవరైనా ఆ మహల్ వైపు వెళ్ళినా తిరిగి రారని ఊరి జనాలనుకుంటారు. అమ్మో, అది నిజమో అబద్ధమో తెలీదు కాని ప్రతి అమావాస్య సూర్యాస్తమయ సమయానికి ఆ ఊరు మొత్తం నిర్మానుషంగా మారుతుంది. వాట్ ఈస్ దిస్ కాంతా? ఈ రోజుల్లో కూడా నిజంగా ప్రేతాత్మలుంటాయా? ఉన్నాయో లేదో తెలీదు, కానీ ఆ ఊరి వాళ్ళు నమ్ముతున్నారు. అందుకనే సూర్యాస్తమయం అవ్వగానే అందరూ ఇళ్లల్లో దాక్కుంటున్నారు. అయినా ఆ గొడవ మనకెందుకు? ప్రశాంతంగా భోంచేసి పడుకుందాం. తిను. అయ్య బాబోయ్, పొరపాటున ఊళ్ళో నేనుంటే ఆ ప్రేతాత్మ నన్ను చంపేసిందేది. నిన్నెందుకు సంపుద్రా? ప్రేతాత్మలు బాగా అందంగా ఉన్నవాళ్ళు చంపేస్తాయట. అందుకే కానీ అబ్బాయి, ప్రేతాత్మలు మనుషులు చంపుతాయండి, కోతుల్ని కాదు. నన్ను కోతంటావు నువ్వు? నిన్ను ఆగు, అదేదో తమాషా కందిరా. అది ఇంటి పని మనిషి అయినా ఇంట్లో మనిషి. నేను నమ్మిన బంటది. వెళ్ళి చేయి కడుక్కో. నాన్న, నువ్వు కూడా తోడరావా? భయం వేస్తుంది. పెరికి సన్నాసి. పద పద పద. కాంతాకి ఆ ఊరి జనాలు చెప్పినవన్నీ నిజాలేనా? నిజంగా ఆ మహల్లో ప్రేతాత్ముందా?
ఫ్రెండ్స్, ఇప్పుడు టైం జస్ట్ 8 మాత్రమే అవుతుంది. చూశారుగా ఊరంతా ఎంత నిర్మాషంగా మారిందో. ఒక్క మనిషి కూడా బయట లేరు ఫ్రెండ్స్. అందరూ ఇళ్లలోకి వెళ్ళి తలుపులు వేసుకొని లోపలే బిక్కు బిక్కుమంటున్నారు. ఈ రోజుతో ఈ ఊర్లో ఉన్న ఆ భూత్ బంగ్లా రహస్యాన్ని ఛేదించబోతున్నాను. ఆ బంగ్లాలో నిజంగానే దెయ్యం ఉందా లేదా, కేవలం అది ఈ ఊరి వల్ల మూఢనమ్మకమా, లేదంటే జనాలకు చెప్తున్న కట్టుకథ అనేది ఈరోజు నేను తేల్చిపోతున్నా ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్కి లైక్ కొట్టండి, కామెంట్స్ పెట్టండి, షేర్ కూడా చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చే ముందు నేను ఎంతో ఉత్సాహంతో ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. కానీ ఎందుకో తెలీదు, ఈ బంగ్లా చూడగానే నాలో ఏదో తెలియని భయం మొదలైంది. గుండెల్లో వేగం పెరుగుతుంది ఫ్రెండ్స్, కాళ్ళు వణుకుతున్నాయి. అయినా సరే, నా ప్రాణాలు పోయినా సరే ఈ బంగ్లా రహస్యాన్ని బయట పెట్టే తీరుతాను ఫ్రెండ్స్, తీరుతాను. ఫ్రెండ్స్, చూశారుగా, ఇంతకు ముందు అక్కడ మనకు ఒక అమ్మాయి కనిపించింది, కానీ ఇప్పుడు చూస్తే కనిపించట్లేదు. ఊరు జనం చెప్పినట్టుగా నిజంగానే దెయ్యం ఉందేమో ఫ్రెండ్స్. అయినా మీరందరూ నాకు సపోర్టింగ్గా ఉన్నప్పుడు నాకేమవుతుంది ఫ్రెండ్స్, ధైర్యంగా లోపలికి వెళ్తాను.